ఒక చిన్న గ్రామం. ఉదయం పొద్దుపొడిచే వేళ. పక్షుల కిలకిలారావాలతో ఆ ఊరు మెల్లగా మేల్కొంటుంది. ఆ గ్రామంలో రాము అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. చిన్నప్పటినుంచే అతనికి ఒక కోరిక, నేను జీవితంలో ఏదో గొప్పది సాధించాలి. కాని ఎలా, ఏం చేయాలి, ఎక్కడ మొదలుపెట్టాలి, అతనికి అసలు క్లారిటీ ఉండేది కాదు. ఒకరోజు అతను తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆ తాతయ్య చాలా ప్రశాంతంగా ఉండే, అనుభవంతో నిండిన వ్యక్తి. జీవితాన్ని బాగా చూసినవాడు. రాము దగ్గరకు వెళ్ళి అడిగాడు, తాతయ్యా, నేను సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి? తాతయ్య కొంచెం నవ్వాడు. వెంటనే సమాధానం చెప్పలేదు. రేపు ఉదయం 5 గంటలకు నా దగ్గరకు రా, నేను నీకు చెప్తాను అన్నాడు. మరుసటి రోజు చలికాలం, మంచు కమ్ముకున్న ఉదయం. కాని రాము 5 గంటలకు లేచి తాతయ్య దగ్గరకు వచ్చాడు. అది మొదటి పరీక్షే. తాతయ్య అతన్ని చూసి అన్నాడు, నువ్వు సక్సెస్ గురించి అడిగావు కదా, కాని సక్సెస్ అనేది ఒక్క మాట కాదు, అది 5 సత్యాల కలయిక. వాటిని అర్థం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది. అక్కడినుంచే మొదలైంది. తాతయ్య రహస్య సూత్రం: మొదటి సత్యం, స్వీయ అభివృద్ధి, సెల్ఫ్ డెవలప్మెంట్ లేకపోతే సక్సెస్ రాదు. తాతయ్య దగ్గర ఉన్న ఒక కత్తి తీసుకుని చూపించాడు. అది పాతది, మురికి పట్టింది. ఇది చూస్తున్నావా రాము? ఇది ఒకప్పుడు చాలా పదునైన కత్తి. కాని ఉపయోగించకపోతే దానికి పదును పోయింది. మనిషి కూడా అలాగే. నేర్చుకోకుండా ఉంటే అతని విలువ తగ్గిపోతుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? మన మనస్సు, జ్ఞానం, నైపుణ్యాలను ప్రతిరోజూ మెరుగుపర్చుకోవడం. ఉదాహరణకి, ఒక స్టూడెంట్ రోజూ 10 నిమిషాలు చదివినా ఏడాది తర్వాత అతను చాలా ముందుకు వెళ్తాడు. కాని ఒకేసారి 10 గంటలు చదివి మిగతా రోజులు వదిలేస్తే ప్రయోజనం ఉండదు. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజూ చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం. తాతయ్య అన్నాడు, రాము, రోజుకు 1% నీలో మార్పు తీసుకురా. 1 సంవత్సరం తర్వాత నువ్వు 365% మంచి అవుతావు. రెండవ సత్యం, సమయానికి విలువ ఇవ్వడం. తాతయ్య ఒక గడియారం చూపించాడు. ఈ గడియారం ఆగిపోతే మళ్లీ నడిపించొచ్చు, కాని మన జీవిత గడియారం ఆగితే తిరిగి రాదు. టైం, సమయమంటే మన జీవితంలో తిరిగిరాని ఒకే ఒక సంపద. ఉదాహరణ, ఒక విద్యార్థి రోజుకు 2 గంటలు మొబైల్లో వృధా చేస్తే 1 సంవత్సరంలో 730 గంటలు పోతాయి. 730 గంటలు అంటే దాదాపు 30 రోజులు. అంటే 1 నెల జీవితాన్ని వృధా చేసినట్టే. తాతయ్య చెప్పాడు, నువ్వు నీ సమయాన్ని ఎలా ఖర్చు చేస్తావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మూడవ సత్యం, ఓటమిని ఎలా విజయంగా మార్చుకోవాలి. రాము అడిగాడు, తాతయ్య, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, నాకు భయం వేస్తుంది. తాతయ్య నవ్వుతూ అన్నాడు, ఫెయిలియర్, ఓటమి అనేది అంతం కాదు, అది ఒక పాఠం. ఫెయిలియర్ అంటే ఏం చేయకూడదో నేర్పించే గురువు. ఉదాహరణ, ఒక చిన్న పిల్లాడు సైకిల్ నేర్చుకుంటాడు. మొదట పడిపోతాడు, మళ్లీ లేస్తాడు, మళ్లీ పడిపోతాడు. చివరికి అతడే సైకిల్ మీద సూపర్గా రైడ్ చేస్తాడు. అతను మొదటిసారి పడిపోయినప్పుడు వదిలేస్తే ఎప్పటికీ నేర్చుకోలేడు. తాతయ్య అన్నాడు, ఒక ఓటమి నేను ఆపకూడదు, అది నేను మరింత బలంగా చెయ్యాలి. గ్రోత్ మైండ్ సెట్ అంటే నేను నేర్చుకోగలను, నేను మెరుగుపడగలను అనే నమ్మకం. నాల్గవ సత్యం, సరైన ఆలోచన విధానం, రైట్ మైండ్ సెట్. తాతయ్య 2 విత్తనాలు తీసుకుని చూపించాడు. ఒకటి మంచి నేలలో నాటాడు, మరొకటి రాయిమీద పెట్టాడు. ఏది పెరుగుతుంది అని అడిగాడు. రాము అన్నాడు, నేలలో నాటినదే పెరుగుతుంది. అలాగే నీ ఆలోచనలు కూడా సరైన వాతావరణంలో ఉంటేనే పెరుగుతాయి. మైండ్ సెట్ అంటే మన ఆలోచించే విధానం. ఉదాహరణ, ఒక వ్యక్తి నాకు ఇది రాదు అని అనుకుంటాడు. మరొక వ్యక్తి నేర్చుకుంటే వస్తుంది అని అనుకుంటాడు. ఎవరు ముందుకు వెళ్తారు? తాతయ్య అన్నాడు, నీ మాటలు, నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. 5వ సత్యం, మంచి వ్యక్తిగా మారడం. తాతయ్య చాలా సీరియస్గా అన్నాడు, సక్సెస్ అనేది కేవలం డబ్బు కాదు, మంచి మనిషిగా ఉండడం కూడా చాలా ముఖ్యం. క్యారెక్టర్ అంటే మన నిజమైన స్వభావం. ఉదాహరణ, ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదిస్తాడు, కాని ఎవరినీ గౌరవించడు. మరో వ్యక్తి తక్కువ సంపాదిస్తాడు, కాని అందరినీ గౌరవిస్తాడు. ఎవరు గొప్పవారు? తాతయ్య అన్నాడు, జనం నిన్ను ఎలా గుర్తుంచుకుంటారో అదే నీ అసలు విజయము. ఇంత చెప్పాక రాము చాలా ఆలోచించాడు. తాతయ్య, ఇవన్నీ నేనెలా ఫాలో అవ్వాలి? తాతయ్య నవ్వి ఒక చిన్న చిట్టా ఇచ్చాడు. అది సెల్ఫ్ డెవలప్మెంట్ చెక్లిస్ట్. ప్రతిరోజు 1 కొత్త విషయం నేర్చుకో, 1 గంట సమయాన్ని ఉపయోగకరంగా వాడుకో, 1 తప్పును గుర్తించి దాన్ని సరిచెయ్యి, 1 మంచి ఆలోచనను పెంచుకో,
ఒకటి మంచి పని చెయ్యి. ఈ 5 పనులు ప్రతిరోజూ చేస్తే నీ జీవితం మారిపోతుంది అన్నాడు. రాము ఆ రోజునుంచి మారిపోయాడు. రోజూ చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు. మొబైల్ టైం తగ్గించాడు. చదువు మీద ఫోకస్ పెట్టాడు. తప్పులు చేసినప్పుడు భయపడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాము ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి అయ్యాడు. కాని అతను ఎప్పుడూ చెప్పేదొకటే, నా జీవితాన్ని మార్చింది పెద్ద అవకాశాలు కాదు, నా తాతయ్య చెప్పిన చిన్న సత్యాలు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీ జీవితంలో కూడా ఇలాంటి తాతయ్యల మాటలు చెప్పే పెద్దలు ఉన్నారా? వారు చెప్పిన ఒక చిన్న సలహా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మర్చిపోకండి, సక్సెస్ అనేది ఒక్కసారిగా రావటం కాదు, ప్రతిరోజూ తీసుకునే చిన్న నిర్ణయాల ఫలితం. ఈ రోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రేపటి మీ జీవితాన్ని మార్చగలదు.